కదా విన్నారా భారతరత్న గురించి ఏమన్నా మాట్లాడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డు ఈసారి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 2 అంశాలు చెప్తే చూడండి. ఫస్ట్ బుక్స్ క్లోజ్ చేయండి, బుక్స్ అవసరం లేదు. ఇక ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది. భారతరత్న అవార్డు ఎందుకు అడుగుదాం అనే ఎగ్జాంపుల్ ఎస్ఐ కాన్సెప్ట్ మినిమం 1 to 2 మార్క్స్ అంటే వస్తే 1 మార్క్ రావచ్చు లేదా 2 మార్క్స్ రావచ్చు భారతరత్న. ఎందుకు అని అంటే భారతరత్న అనేది రెగ్యులర్ గివర్. ఫస్ట్ అర్థమవుతుందా? భారతరత్న అనేది రెగ్యులర్ గివర్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. అంటే సంబంధించిన అంశాల లోపల ఇవ్వాలని డిసైడ్ అయిపోతే ఇస్తారు, లేకపోతే ఇవ్వాలి ఉంటుంది. కండిషన్ లేదు ఇవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? సో మనం గమనించినట్టయితే ఈ భారతరత్న అవార్డు గురించి ఆర్టికల్ 14 చెప్పడం జరిగింది. ఏ ఆర్టికల్ చెప్పడం జరిగింది? గట్టిగా మరొకసారి ఆర్టికల్ 18లో భారతరత్న అవార్డు గురించి చెప్పడం జరిగింది. ఈ భారతరత్న అనే అవార్డు ఇవ్వడం ఫస్ట్ 1954లో మొదలెట్టడం జరిగింది. ఎప్పుడమ్మా? గట్టిగా మరొకసారి 1954లో మొదలెట్టడం జరిగింది. 1977లో ఇది క్లోజ్ అయిందమ్మా. 1954లో మొదలెట్టడం జరిగింది భారతరత్న. 1977లో క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ రీఓపెన్ వచ్చేసి 1980లో రీఓపెన్ అయింది. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మనకు ప్రణాళిక విరామం ఉంటుంది. ఒకసారి 1966 నుంచి వార్షిక ప్రణాళిక మొదలు పెడతాం. 69 వరకు గుర్తుందా? రోలింగ్ ప్రవేశపెడతారు. ఓకేనా? సేమ్ అట్నే భారతరత్న 1977 తర్వాత క్లోజ్ చేశారు. 1980లో మొదలు పెడతారు మళ్ళీ. ఎందుకు అంటే భారత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రత్నాన్ని భారత జనతా పార్టీ దీన్ని క్లోజ్ చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ దీన్ని రీఓపెన్ చేస్తారు. దీన్ని భారతరత్న అవార్డు. ఓకేనా? 1977లో భారత జనతా పార్టీ రద్దు చేస్తుంది. 1980లో కాంగ్రెస్ మళ్ళీ దీన్ని చేస్తుంది, స్థాపిస్తుంది. అదే విధంగా మనం తీసుకుంటే 1954లో ఉన్న రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా? ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఏ తరంలో భారతరత్నాన్ని ప్రవేశపెట్టింది. గొప్పతనం ఏంటంటే భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, ఎయిర్ వింగ్స్, ఎయిర్ ఆర్మీ చీఫ్ అంటే వీళ్ళు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఇట్ ఇస్ క్లియర్. సో ఇది భారతరత్న గొప్పతనం. దాని తర్వాత తీసుకుంటే ఇప్పటి వరకు భారతరత్న 1954 నుండి 1954 నుంచి 2019 వరకు 49 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 19 మెంబర్స్ కి ఎంతమందికి ఇచ్చారు? 49 మందికి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? 49 మందికి ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనం తీసుకుంటే భారతరత్న లోపల మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇతరు విదేశీయులకు ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు? చెప్పాలి. ఇతరు విదేశీయులకు ఇచ్చారు. ఆ తర్వాత మనం గమనించితే 5 మహిళలకు ఇచ్చారు. ఎంతమంది మహిళలకు ఇచ్చారు? గట్టిగా. ఆ తర్వాత తీసుకున్నట్టయితే 6 ప్రధానమంత్రులకు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? గట్టిగా చెప్పాలి. ఆ తర్వాత తీసుకుంటే 3 రాష్ట్రపతులకు ఇచ్చారు, 3 ఉపరాష్ట్రపతులకు ఇచ్చారు. ఈ ఉపరాష్ట్రపతులు కాస్త రాష్ట్రపతులు లేదు. గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం, భారతరత్న గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు ఎస్ఏ 80% అడుగుతాడు. క్రింది వారిలో భిన్నమైన వాళ్ళు ఎవరు అడుగుతాడు. కామన్ కాన్సెప్ట్ లో మనం దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఉపరాష్ట్రపతి 3కి వచ్చింది అయితే వాళ్ళు తర్వాత రాష్ట్రపతి 5 సార్లు. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతుల సంఖ్య ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తాడు. ఆ తర్వాత రాష్ట్రపతులు ఇస్తారు ఒకరిని. సో ఉపరాష్ట్రపతి హోదాలో పొందిందెవరు, రాష్ట్రపతి హోదాలో పొందిందెవరు అడగచ్చు. క్రింది వాళ్ళు భిన్నమైనది ఏదో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. మనం మొన్న మనకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1954లో ఎవరికి వచ్చింది? ఫస్ట్ 3కి ఎవరికి వచ్చింది గమనిద్దాం ఒకసారి. రా 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 1954లో గుర్తు పెట్టుకోవాల్సింది. రా అంటే రాజగోపాలాచారి. ఓకేనా? ఆ తర్వాత ఎవరు సార్? మళ్ళా రాధాకృష్ణన్, సంగాపల్లి రాధాకృష్ణన్. ఆ తర్వాత రామన్. ఎవరు సార్? రామన్. 1954లో మొట్టమొదటిసారిగా 3కి రావడం జరిగింది. అందుకే మనం అంటున్నాం ఆ 3ని రా రా అంటున్నాం. రా అంటే రాజగోపాలాచారి, రా అంటే రాధాకృష్ణన్, రా అంటే రామన్, సివి రామన్. గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ 1954 తర్వాత 2019లో మళ్ళీ 3కి ఇవ్వడం జరిగింది. మొన్న. ఎప్పుడు సార్? మొన్న. అందులో ఇచ్చిన వారిని గుర్తుపెట్టుకుంటే నానాజీ. ఎవరు సార్ వీళ్ళు? నానాజీ దేశ్ముఖ్, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఆ హజారిక. ఎవరు సార్ అతను? హజారిక అని మీరేకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? హజారిక. ఓకేనా? ఇవి వచ్చేసి ఎక్కడ సార్? అసోం. ఓకేనా? ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకు మొన్న ఇచ్చింది మన ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ ఎవరు సార్? రాష్ట్రపతి హోదా ఇవ్వాలి కానీ రాష్ట్రపతిగా వర్క్ చేసిండు. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. ఈ 3 గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ ఇచ్చిన 3 ఇంపార్టెంట్, లాస్ట్ ఇచ్చిన 3 ఇంపార్టెంట్. అందులో వచ్చేసి ఫస్ట్ ఎవరు సార్? ఆ తర్వాత
గుర్తుపెట్టుకోండి. నానాజీ, హజారికా, ఆ తర్వాత నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఆస్కారం ఉన్న బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే క్రింది వాణిలో ప్రణబ్ ముఖర్జీ గురించి మాట్లాడుకున్నాం. ప్రణబ్ ముఖర్జీ అంటే మీకు తెలిసిందే రాష్ట్రపతిగా వర్క్ చేసిండు. ఇంత ముందే అనుకున్నాం మనకు 6 రాష్ట్రపతులకు ఇచ్చిండు అన్న. అందులో 3 రాష్ట్రపతులు ఉన్నారు, 3 ఉపరాష్ట్రపతులు ఉన్నారని చెప్పుకున్నాం. ఇందులో మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రపతుల లిస్టు మనం తీసుకుంటే బాబు రాయద్దు, బాబు రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం ఇతనికి కూడా రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది సార్ ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ. ఈ ముగ్గురికి వచ్చింది, ఓకేనా. కానీ రాష్ట్రపతి హోదా తీసుకుంది ఈ ఇద్దరే, కానీ రాష్ట్రపతి వర్క్ చేసింది ఈ 3. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే ఉప రాష్ట్రపతులు మనం గమనించినట్టయితే ఎవరు సార్? సర్వేపల్లి చెప్తలేరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతను తొలి ఉపరాష్ట్రపతి కదా మనకు. తొలి ఉపరాష్ట్రపతి తర్వాత 2వ రాష్ట్రపతి. ఇతనికి ఏమి ఇచ్చారు సార్? మాట్లాడలేదు, భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్. ఎవరు? జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ అంటే గుర్తుకు రావాలి ముస్లిం ద్వారా తొలి ముస్లిం రాష్ట్రపతి. మనకు తొలి ముస్లిం రాష్ట్రపతి పదవిలో ఉండగానే ఢమాలు అన్న వ్యక్తి మన జాకీర్ హుస్సేన్. ఆ తర్వాత గుర్తు తెచ్చుకోవాలి, ఈ సారు అతి తక్కువ కాలం పనిచేసింది సార్. అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు? జాకీర్ హుస్సేన్ గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్టు వచ్చింది సార్ ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ మనకు తెలిసిందే కదా. సో ఈ ముగ్గురికి 6 ఇప్పటివరకు రావడం జరిగింది, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇస్ ఇట్ క్లియర్? ఆ తర్వాత ఒక్కసారి మనం గమనిద్దాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడడానికి తెలిసిందే. రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్షుడు ఎవరు సార్? బాబు రాజేంద్ర ప్రసాద్, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా భారతరత్న ఎవరి కాలంలో ప్రవేశపెట్టడం జరిగిందంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే నెహ్రూ విషయం చెప్పాలి మనం, ఓకేనా. ఆ తర్వాత తీసుకున్నాం కలాం. కలాం గురించి తెలిసిందంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని రాసిండు, ఓకేనా. ఆ తర్వాత మనం గమనించినట్టు కలాం ద ఇగ్నోర్డ్ మైండ్స్ రాసిండు సార్ అబ్దుల్ కలాం. ఇతనికి మనం చెప్తున్నాం కదా భారత క్షిపణి పితామహుడు అంటే ఎవరు సార్? అబ్దుల్ కలాం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ తర్వాత మనం గమనించిందే ప్రణబ్ ముఖర్జీ. ఈ 3 ప్లస్ ఆ 3 గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అవుతున్నాం ప్రధానమంత్రులు. ప్రధానమంత్రుల కన్నా ముందు మనం ఒకసారి గమనించుంటే మొన్న 2014 ఆర్ఆర్బీ ఎగ్జామ్ లో అడిగింది సార్ అతి పిన్న వయస్కుడు. ఇంపార్టెంట్, అతి పిన్న వయస్కుడు మరియు క్రీడా రంగంలో పొందిన వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఎవరు మాట్లాడలేరు? సచిన్ టెండూల్కర్. అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ రావడం జరిగింది. అదే విధంగా అత్యంత చిన్న వయసులో ఉండి ప్రధానమంత్రి హోదాలో భారతరత్న తీసుకున్న వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఎవరు మాట్లాడలేరు? తర్వాత మనం గమనించినట్లయితే శాస్త్రజ్ఞానం పొందిన వ్యక్తి తీసుకుంటే సత్యజిత్ రే. మాట్లాడలేరు? సినిమా రంగంలో సినిమా దర్శకత్వం వహించి మొట్టమొదటిసారిగా భారతరత్న పొంది ఆ తర్వాత డైరెక్ట్ ఆస్కార్ పొందిన వ్యక్తి వచ్చేసి సత్యజిత్ రే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇంకొక విషయం, ఇంకో వచ్చిండు, ఓకేనా. మన దగ్గర ఒకసారి గమనించినట్టయితే రామన్ మెగసెసే అవార్డు మనకు, ఓకేనా. అది కూడా తీసుకున్నాడు ఎవరు సార్? సత్యజిత్ రే. ఇచ్చిన దాంట్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నప్పుడు 3 అవార్డులు వచ్చినాయి సార్. ఒకసారి గమనిస్తే మనం గమనించుకుంటే వచ్చింది సార్ భారతరత్న వచ్చింది, ఆస్కార్ వచ్చింది, రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలా. ఆ తర్వాత గమనించినట్టే నోబెల్ ప్రైజ్ పొంది భారతరత్న పొంది నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తులు కూడా మనం గుర్తుపట్టాలి. అడగడానికి ఆస్కారం ఉన్న వ్యక్తులు ఇక్కడ నోబెల్ ప్రైజ్ పొందింది ఎవరెవరు సార్ అంటే మనకు తెలిసిందే సివి రామన్. ఎవరు సార్? రామన్ ఎఫెక్ట్ తో తీసుకున్నాడు కదా సివి రామన్. ఆ తర్వాత మదర్ తెరీసా. ఎవరు ఆమె? వచ్చిందా లేదా? వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి వస్తుంది మేడంకి. ఆ తర్వాత గుర్తుంట అమర్త్య సేన్. ఆ తర్వాత అమర్త్య సేన్ చెప్పాలి. సో వీళ్ళకు ఈ 3కి నోబెల్ ప్రైజ్ ఉండి నోబెల్ ప్రైజ్ పొంది ఆ తర్వాత భారతరత్న పొందిన, భారతరత్న పొందిన తర్వాత నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఈ 3 వ్యక్తులు. ఇందులో మనం గమనిస్తే రామన్ మెగసెసే అవార్డు కూడా రావడం జరిగింది. ఇందులో ఎవరికి వచ్చింది అయ్యా అంటే సివి రామన్ రావడం జరిగింది, మదర్ తెరీసా రావడం జరిగింది రామన్ మెగసెసే అవార్డు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే క్రింది వాణిలో అడుగుతారు భారతరత్న దృష్ట్యా రామన్ మెగసెసే దృష్ట్యా భిన్నమైన వ్యక్తులు ఎవరంటే సత్యజిత్ రే వేయవచ్చు. ఈయన సినిమా రంగంలో మోడల్ దర్శకుడు. మనకు సినిమా రంగంలో అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే భారతరత్న పొందినవారు సత్యజిత్ రే. అదే విధంగా సర్వీస్ హ్యుమానిటీ పరంగా తీసుకున్నట్టయితే మదర్ తెరీసా చెప్పాలి. శాస్త్రవేత్త పరంగా చెప్పాలంటే సివి రామన్ చెప్పాలి. ఈ 3 మనం గమనించినట్లయితే ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తులు వచ్చేసి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం తీసుకున్నారుగా ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి ఈ 3 అవార్డ్స్ కలిపి ఒక రావడానికి ఆస్కారం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా 11 మందికి మనం భారతరత్న అవార్డు ఇచ్చినాం. చచ్చిపోయిన తర్వాత కూడా
ఆఫ్టర్ డెత్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో మనం గమనించినట్టయితే అవ్వ పేరు తీసుకుందాం. 5 మహిళలు అని చెప్తున్నాం ఇంతకుముందు. 5 మహిళలు భారతరత్న వచ్చిన వ్యక్తులలో 5 వ్యక్తులు ఉంటారని చెప్తున్నాం మన మహిళలు. మాట్లాడతలేరు. తెలిసిందే. ఇందిరాగాంధీ అంటే గుర్తుకు రావాలి అరెస్ట్ చేయబడిన వ్యక్తి. ఇందిరాగాంధీ అంటే గుర్తు రావాలి హత్య చేయబడిన వ్యక్తి. ఇందిరాగాంధీ అంటే గుర్తు రావాలి అత్యవసర పరిస్థితులు అత్యధిక సార్లు భరించబడింది. 48 సార్లు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితులు జాతీయ రాష్ట్రపతి వాళ్ళకి తెలిసింది. ఎవరు సార్? ఇందిరాగాంధీ. ఆ తర్వాత అరెస్ట్ చేయబడిన ప్రధానమంత్రి అంటే కూడా ఇందిరాగాంధీ అని చెప్పాలి. హత్య కావాల్సిన ప్రధాని పేరు ఏంటి చెప్పాలి? ప్రధానమంత్రి హోదా నుండి ఓడిపోయిన వ్యక్తి అంటే కూడా అమ్మ పేరు చెప్పాలి. ఆ పేరు అంతా ఇందిరాగాంధీకి పోతుంది. గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక వండర్ విషయం ఏంటంటే రాజ్యసభలో ఉండి భారత ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. గుర్తు పెట్టుకోండి. ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు ఏం పేరు చెప్తాం సార్? ఇక్కడ శక్తి ఇస్తాను. ఏం చెప్తాం ఇక్కడ? గట్టిగా. ఇది ఇందిరాగాంధీ ఉన్న గొప్పతనం. ఆ తర్వాత మొత్తం మదర్ తెరిసా. ఎవరు సార్ ఇక్కడ? మదర్ తెరిసా ఇంత ముందే చెప్పిన రెండవ మహిళ అని చెప్పినాం. రెండవ మహిళ, భారతరత్న పొందిన రెండవ మహిళ అనొచ్చు. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, విరామం తరువాత భారతరత్న పొందిన మొదటి లేడీ అంటే చెప్పారు మదర్ తెరిసా చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా. మదర్ తెరిసా పేరు చెప్పాలి. ఆ తర్వాత అమ్మ పేరు సుబ్బలక్ష్మి. ఎవరమ్మా? సుబ్బలక్ష్మి. మరొక లేడీ పేరు సుబ్బలక్ష్మి. ఈ మేడం కూడా మనకు ఏమొచ్చింది సార్? ఇక్కడ భారతరత్న అవార్డు వచ్చింది. గుర్తు పెట్టుకోండి. సంగీత విద్వాంసులు ఇప్పుడు వాళ్ళకి గుర్తు పెట్టుకుంటే 5 రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు కనబడుతున్నాడు చూడ ఒకసారి, నానాజీ కనబడుతున్నాడు చూడండి ఒకసారి, హజారికా కనబడుతున్నాడు ఒకసారి. హజారికా అంటే ఓ మంచి పోయిట్, హజారికా అంటే ఒక వోకల్ సింగర్, హజారికా అంటే లిరిక్ సింగర్, హజారికా అంటే సినీ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయి. సో ఈ హజారికా అన్న అమ్మాయికి అంటే భారతరత్న అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు ఈ రంగంలో అవార్డు వచ్చిన వాళ్ళు 5. ఎంతమందికి వచ్చింది? 5. మన దేశానికి ఈ 3 గురించి చదువుతాం, కానీ రిలేటెడ్ బిట్ కంపల్సరీ చదవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అవ్వ పేరు సుబ్బలక్ష్మి. ఈ సుబ్బలక్ష్మి కూడా ఫస్ట్ తీసుకుంది. ఇందులో పాటలు వాడి ఆటలు వాడి తీసుకున్న వ్యక్తి ఎవరంటే సుబ్బలక్ష్మి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాలి పండిట్ రవిశంకర్. అయ్యా కూడా పండిట్ రవిశంకర్ మీకు తెలిసిందే. రవిశంకర్ సార్ కూడా మీకు ఏం చేసింది సార్? కళల రంగంలో తీసుకున్న సార్ వ్యక్తి. ఆ తర్వాత భీమ్సేన్ జోషి కూడా జోషి సార్. ఆ తర్వాత గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఎంతమంది అయితే సార్ ఇక్కడ? 4. ఎంత అయిందో? 4. ఆ తర్వాత మీకు తెలిసిందే గీర్వానా షార్వానా ఒకటి వాయిస్తారు చూడండి, దాని పేరు. అయ్యా మాట్లాడతలేదు. వాయిలినా ఒక పేరు ఉంటది. పండిత్ భీమ్సేన్ చూసిన తర్వాత ఇంకొకరు ఉంటారు, పేరు గుర్తుకొస్తలేదు. ఒక్క నిమిషం చెప్తా. ఇంత చూసి రోడ్డింగ్ లో గుర్తుకొస్తలేదు. లతా మంగేష్కర్ సార్. ఓకే, బిస్మిల్లా ఖాన్, లతా మంగేష్కర్. బిస్మిల్లా ఖాన్ అండ్ లతా మంగేష్కర్ వీళ్ళ 5 కూడా భారతరత్న రావడం జరిగింది. గుర్తు పెట్టుకోండి. అంటే మనకు ఒకసారి రిలేటెడ్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఇంపార్టెంట్ భారతరత్న అంటే ఇయర్ వైజ్ గుర్తు పెట్టుకుంటే రాదు. రిలేటెడ్ గా మనకి ఏ బిట్ అయితే రెండో అందులో మనం గమనించాలి ఇక్కడ. ఓకేనా? దాని తర్వాత చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత విదేశీయులు అన్నాం. 5 మహిళలు అయిపోయారు, 3 రాష్ట్రపతులు అయిపోయారు, 3 ప్రధానమంత్రులు అయిపోయారు, 3 ఉపరాష్ట్రపతులు అయిపోయారు. నెక్స్ట్ పోతున్నాం విదేశీయులు. విదేశీ సరిహద్దు గాంధీ అంటాం. ఏమంటే సరిహద్దు గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. దాంతో పాటు నెల్సన్ మండేలా. ఓకేనా? దాని తర్వాత చూడొకసారి మనకి ఇంతమంది చెప్తున్నా 49 మందికి వచ్చింది అనుకున్నాం కదా. ఇందులో ఒకసారి గుర్తుపెట్టుకో, భారతరత్న అవార్డు ఇవ్వాలంటే 3కి ఇవ్వాలి, భారతరత్న అవార్డు ఇవ్వాలంటే 2కి ఇవ్వాలి. కానీ 2 సంవత్సరాలలో అత్యధికంగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 4కి ఇవ్వడం జరిగింది. 4 మెంబర్స్ గుర్తు పెట్టుకోండి. ఆ 4 మెంబర్స్ గుర్తు రావాలి. ఫస్ట్ గుర్తు రావాల్సింది అమర్త్య సేన్ గుర్తుకు రావాలి. ఒకసారి మనం గమనించినట్లయితే 1992, 1992, 1999 ఒక్కసారి గమనించినట్లయితే ఏ భారతరత్న అవార్డు ఇస్తున్నా 2 సార్లు ఇస్తారు, 1 ఇస్తారు, 3 ఇస్తారు, కానీ 4 ఇచ్చడం జరిగింది. మనకు రికార్డు బ్రేక్. వాస్తవంగా భారతరత్న అవార్డు 3 కన్నా ఎక్కువ ఇవ్వదనే ఫస్ట్ కండిషన్ ఉండే. ఈ 1972 దెబ్బకు ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. 1992లో 4కి ఇచ్చారు, 1999లో 4కి ఇవ్వడం జరిగింది. 1992లో వచ్చేసి మనకు గుర్తుపెట్టినట్టే సత్యజిత్ రే. ఇంతమంది ఎక్కువ సార్లు జిత్తురే. ఓకేనా? ఆ తర్వాత గమనించినట్లయితే టాటా, ఆ తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్. ఈ 4 సత్యజిత్ రే, ఆ తర్వాత టాటా, ఆ తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్. ఇక్కడ మనం గమనిస్తున్నాం 1992లో గమనిస్తే చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇలా ఉత్త పుణ్యానికే ఇచ్చారు వీళ్ళకు. ఎవరికి సార్? మాట్లాడలేరు. ఇక్కడ ఉన్నది ఎవరు సార్? సుభాష్ చంద్రబోస్. ఎవరు సార్?
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈసారి కూడా వేయండు. అంటే ఇద్దరు బతుకున్న వాళ్ళకి ఇచ్చారు, ఇద్దరు చచ్చిపోయిన ఆడేసి పెట్టారు. ఇలా భారతరత్న చచ్చిపోయిన తర్వాత ఇస్తే వస్తారు ఆయన. ఆ తర్వాత 1999 అంటే గుర్తుకు రావాలి. అమర్త్య సేన్ భారత రాజ్యాంగం భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా లేదా అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి అంటే గుర్తుకు రావాలి అమర్త్య సేన్. అమర్త్య సేన్ ఉన్న గొప్పతనం మానవ వనరుల్ని ఏ విధంగా వాడుకొని భారతదేశాన్ని డెవలప్ చేయాలి అనే వ్యవస్థ రాసిండు అమర్త్య సేన్. అందుకు ఇవ్వడం జరిగింది. ఈ అమర్త్య సేన్ కూడా ఇవ్వడం జరిగింది 1999 లో. కొంతమంది గమనించినట్టే రవిశంకర్ ఇప్పుడే చెప్పిన సారు పొడల వాడతాడు బొమ్మల కింద రవిశంకర్ సార్. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ లోకమాన్య జయప్రకాష్ నారాయణ వేరు, జయప్రకాష్ నారాయణ వేరు. ఆ తర్వాత గమనించినట్లయితే మనకు తీసుకుంటే బర్దోలి. ఎవరమ్మా? బర్దోలి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ లేడీ లోపల ఇంకొక అమ్మాయి పేరు బర్దోలి. 5 చచ్చిపోయిన తర్వాత తీసుకుంది మేడం. అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కువ భారతరత్న అనే విషయం అర్థం కావాలి. ఒక్కసారి గమనిస్తే 49 ఇప్పటి వరకు వచ్చిన భారతరత్నాలు -11 అంటే 38 మాత్రమే బతుకున్న వాళ్ళకి ఇచ్చారు. 49లో అంటే 11 చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చిన విషయం గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? దాని తర్వాత మనం గమనించినట్లయితే అందులో గమనించినట్లయితే 6 ప్రధానమంత్రులకు ఇచ్చిండు. ఫస్ట్ ప్రధానమంత్రి తీసుకున్న ఎవరు మాస్టారు? జవహర్ లాల్ నెహ్రూ. ఎవరో జవహర్ లాల్ నెహ్రూ అంటే గుర్తుకు రావాలి 1955. జవహర్ లాల్ గుర్తుకు రావాలంటే బాండ్ సదస్సు గుర్తుకు రావాలి. జవహర్ నెహ్రూ అంటే గుర్తుకు రావాలి పంచశీల ఒప్పందం గుర్తుకు రావాలి. జవహర్ నెహ్రూ అంటే గుర్తుకు రావాలి 17 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసిన ఏకైక వ్యక్తి అంటే గుర్తుకు రావాలి. ఈ నెహ్రూకున్న గొప్పతనం సార్ ఇది. ఓకేనా? ఇట్స్ క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ తీసుకున్నది ఎవరు సార్? మనం గమనించినట్టయితే ప్రధానమంత్రిలో గమనించినట్టయితే ఒకసారి గమనించినట్టు ప్రధానమంత్రిలో సెకండ్ పాయింట్ లో తీసుకున్న వ్యక్తి అయితే ఆ తర్వాత మనం తీసుకోవాల్సింది లాలా బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి సెకండ్ ప్రధానమంత్రి. మన సెకండ్ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ రోజు సుమారుగా ఇస్తాను. సుమారు అయిపోయిన తర్వాత జై జవాన్ అంటాం, జై కిసాన్ అంటాం. ఈ జై జవాన్ జై కిసాన్ ఇచ్చింది ఎవరు సారు? మాట్లాడతలేరు. లాల్ బహదూర్ శాస్త్రి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి ఇతను 1966లో తీసుకుంటాడు. అక్కడ జరుగుతుంది తాష్కంటే ఒప్పందం. భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతుంది తాష్కంటే ఒప్పందం. లాల్ బహదూర్ శాస్త్రి. ఆ తర్వాత మనం తీసుకున్న థర్డ్ పాయింట్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఇందులో తీసుకుంటే నెక్స్ట్ ఇందిరాగాంధీ గురించి మనం చెప్పేసాం. ఇందిరాగాంధీ 3 పాయింట్లు చెప్పేసాం ఇప్పటికీ. ఆ తర్వాత తీసుకుందాం రాజీవ్ గాంధీ. ఇంకో సార్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ అంటే తెలుసు చిన్న వయస్సు గల వ్యక్తి. ప్రధానమంత్రి ఏమండి చిన్న ఏజ్ లో తీసుకున్న వ్యక్తి ఎవరు సార్? రాజీవ్ గాంధీ. ఆ తర్వాత గమనిస్తున్నాం మొరార్జీ దేశాయ్. వీరుడు తురుణ్ ఖాన్. ఈ పెద్ద గొప్ప హీరో వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్. మొట్టమొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి అంటే మొరార్జీ దేశాయ్. కాంగ్రెస్ ఇతర ప్రధాని అంటే మొరార్జీ దేశాయ్. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. మొరార్జీ దేశాయ్ తర్వాత మొట్టమొదటి తీసుకున్నది ఆస్తి హక్కులు రద్దు చేశాడు సారు. ఆస్తి హక్కులు ప్రాథమిక హక్కు నుండి ఆస్తి హక్కులు రద్దు చేసిన సంవత్సరం అంటే గుర్తుకు రావాలి 42వ రాజ్యాంగ సవరణ కదా. మాట్లాడరు అంతేనా కాదా? ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఆస్తి హక్కును రాజ్యాంగ హక్కుల ప్రాథమిక హక్కులకు వెళ్ళి ఆస్తి హక్కును ఏం చేస్తారు? పక్కకు రెండు సార్ మొరార్జీ దేశాయ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మనం గమనించిన మొరార్జీ దేశాయ్ గురించి మోదీ కాంగ్రెస్ ఎక్కువ సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి బిల్లును ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే మొరార్జీ దేశాయ్. చాలా ముండోడు, చాలా గట్టోడు. గుర్తుపెట్టుకోండి మొరార్జీ దేశాయ్. కామన్ గా మనకి ఇట్లాంటి వీరులు ఒక 2-3 గుర్తురాలు దేశాన్ని మొత్తం ప్రక్షాళన చేయొచ్చు. మొరార్జీ దేశాయ్ కదా గొప్పతనం ఉంటుంది. తర్వాత మీకు తెలిసింది వాజ్పేయి. నాడు వాజ్పేయి బతికే ఉన్నాడు. వాజ్పేయి మొన్న చచ్చిపోయాడు. వాజ్పేయి సార్ మీకు తెలిసిందే. వాజ్పేయి అంటే గుర్తుకు రావాలి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన వీరుడు మగధీరుడు అంటే గుర్తుకు రావాలి వాజ్పేయి. దిస్ ఇస్ భారతరత్నకు సంబంధించిన సఫిషియెంట్ మ్యాటర్. మిమ్మల్ని అడిగితే ఇట్లా ఇక్కడ నుంచి అడగాలి. 11 మంది అంటే మీకు లిస్టు రాయిస్తా. 11 మంది సంబంధించి ఎనీ డౌట్స్ ఇన్ భారతరత్న వర్షం పడదా? ఒకసారి నీట్ గా చిన్నగా చూడండి. ఒకసారి మళ్ళొకసారి మీకు అనిపిస్తా, మీకు ఐడియా వస్తుంది. రైటా? ఫస్ట్ భారతరత్న ఏ ఆర్టికల్ చెప్పడం జరిగింది? గట్టిగా. తర్వాత ఏ ఇయర్ లో మొదలైంది? ఏ ఇయర్ లో? నెక్స్ట్ ఎప్పుడు క్లోజ్ అయింది? గట్టిగా. ఓకేనా? ఇక్కడ బ్రేకప్ వచ్చింది. ఓకేనా? ఎందుకు? భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుంది. మళ్ళా రీఓపెన్ ఇప్పుడు గట్టిగా. అసలు భారతరత్న ఇచ్చిన సంవత్సరాలు ఎన్ని అంటే 28 సంవత్సరాల్లో భారతరత్న ఇచ్చిన లెక్క పెట్టుకుంటే 1954 నుంచి ఆ ఇయర్ కొన్ని గ్యాప్ వస్తాయి. లెక్క పెట్టుకుంటే 28 సంవత్సరాల్లో మాత్రమే భారతరత్న ఇచ్చిన విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం గమనించాల్సిన ఒకసారి మొట్టమొదటి ఇక్కడ తీసుకున్నాం. మరొకసారి అయితే 1954లో 1954లో ముగ్గురికి వస్తుంది భారతరత్న. మొదటి వ్యక్తులు ఎవరు సార్? వాళ్ళు రా
బాలస్వామి, రా అంటే సర్వపల్లి రాధాకృష్ణన్, రా అంటే రామన్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఈ ముగ్గురికి 1954 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ ప్రజెంట్ కరెంట్ ఎఫెక్ట్ 2019 నానాజీ. ఎవరు సార్ వీళ్ళు? పరుపు సినిమాలో నానాజీ కాదు సార్, ఈ నానాజీ వేరు, ఆ నానాజీ వేరు. ఓకేనా? నానాజీ. నెక్స్ట్ సార్ హజారికా. నెక్స్ట్ సార్ హజారికా. నెక్స్ట్ సార్ ప్రణబ్ ముఖర్జీ. ఎవరు సార్? ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎవరు సార్ వాళ్ళు? 3 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్న మొదటి వీరుడు, కింగ్, తోపు, భారత రాజ్యాంగ శాశ్వత సభ్యత్వం కలిగిన వ్యక్తి అంటే బాబు గాంధీ. తర్వాత తీసుకుంది అబ్దుల్ కలాం, భారత క్షిపణి వ్యవస్థ పితామహుడు. ఈ రోజు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 వరకు ఉన్నాయి అంటే భారతదేశంలో మనది ఎవరు సార్ అంటే మన సారీ. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నోరెంట్ మైండ్స్ అనే పుస్తకాలు రాసిండు మగధీరుడు సార్. లగ్గం కాలే కానీ చాలా పెద్ద తోపు. ఓకే, ఆ తర్వాత మనం గమనిస్తే ప్రణబ్ ముఖర్జీ. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. మొన్న సార్ కాంగ్రెస్ దగ్గర ఉండే ఆ సార్. ఓకేనా? ఈ ప్రణబ్ ముఖర్జీ. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇది కథం ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి భారత రత్న అవార్డు తీసుకుని వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరు సార్ అందరూ? గట్టిగా. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్. ఎవరు సార్ తను? గట్టిగా. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ. ఆ ముగ్గురు ఈ ముగ్గురు కలిపితే 6 అయిపోయారు సార్. గుర్తు పెట్టుకోండి. ఈ ఇద్దరు మాత్రం ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటారు, ఈసారి మాత్రం దిగిపోయిన ఇచ్చారు సార్కి. ఓకేనా? అప్పుడు గుర్తించి సార్ అప్పటిదాకా గుర్తించలే. గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మనం గమనించి చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు మాస్టారు? 11 మందికి. ఎంతమందికి ఇచ్చారు? మాట్లాడతలేరు గట్టిగా. భారతరత్న ఇస్తే ఇద్దరికో ముగ్గురుకో ఇలా రికార్డు బ్రేక్ చేసిన వ్యక్తులు అంటే ఇయర్ వచ్చేసి 1992, 1999. 1992లో ఇచ్చిన వ్యక్తులు అంటే వచ్చినారంటే సత్యజిత్ రే. ఏం చెప్పాలా? సత్యజిత్ రే అంటే గుర్తుకు రావాలి భారతరత్న. సత్యజిత్ రే అంటే గుర్తుకు రావాలి ఆస్కార్ అవార్డ్. సర్వీస్ బాగా ఎత్తాడు, భారతదేశానికి మస్తు పేరు తీసుకొస్తాడు సార్. అంతా ఇనిమే, అంతా ఓకే. ఆ సార్ ఇచ్చారు సార్. ఓకేనా? ఆ తర్వాత మనం గమనిస్తాం. ఇక్కడ గమనించినట్లయితే సుభాష్ చంద్రబోస్ చెప్తాను. ఒకరు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడా? సార్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకు తెలిసిందే. ఓకేనా? సో ఈ నలుగురికి ఇచ్చారు 1992లో, 1992లో, 1999లో వచ్చేసి 1999లో నలుగురు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి రికార్డ్ బ్రేక్. అమర్త్య సేన్ అంటే గుర్తుకు రావాలి నోబెల్ ప్రైజ్. అమర్త్య సేన్ అంటే గుర్తుకు రావాలి వెనకనే షెల్ ఉంటుంది మదర్ తెరిసా. అమర్త్య సేన్ అంటే గుర్తుకు రావాలి. ఆ తర్వాత గుర్తుకు రావాల్సింది రామన్. ఈ ముగ్గురు కలిసి నోబెల్ ప్రైజ్ దొబ్బుకొచ్చిన వ్యక్తులు భారతదేశం అంటే ఆ ముగ్గురే. సివి రామన్, ఆ తర్వాత తీసుకుంటే మదర్ తెరిసా, ఆ తర్వాత అమర్త్య సేన్. ఆ తర్వాత లాస్ట్ ఒకరు ఉన్నారు ఇక్కడ. ఎవరు? అమర్త్య సేన్, రవిశంకర్, ఇంకొకరు బర్దౌలి. అవ్వదారు ఉన్నా పోయినట్టే. ఇక్కడ లాస్ట్ మహిళల లోపల తీసుకుంటే మళ్ళీ 5 వ్యక్తులు వస్తారు. ఈ 5 మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గుర్తుపెట్టుకోండి. మనకి ఏ రకంగా ఆడడానికైనా ఆస్కారం ఉంటుంది. నువ్వెంత చదివిన సంవత్సరాలతో సంబంధం లేదు, పేర్ల గురించి ఇంపార్టెంట్. ఏ అయితే ఇయర్ ఇంపార్టెంట్ ఉందో ఆ ఇయర్ లో చూసుకోండి ఒకసారి. ప్రధానమంత్రి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు మొన్న వచ్చింది ఎవరికంటే ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది. ప్రణబ్ ముఖర్జీకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి రాష్ట్రపతుల మీద క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంటుంది. క్రింది వాళ్ళలో భిన్నమైన దృష్టి వ్యక్తులు, క్రింది కాలంలో సరికాని వాక్యాలు ఏవి అని. సో నువ్వు చదవాల్సింది రాష్ట్రపతుల గురించి చదవాలి. ఈ ప్రణబ్ ముఖర్జీకి ప్యారల్ గా భారతరత్న తీసుకున్న అవార్డు ఏమి తీసుకున్నా అంటే అందరికీ కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం పోతాం. ఇక్కడ కనబడుతున్నాడు, ఇక్కడ హజారికా కనబడుతుందా? ఓకేనా? హజారికా అంటే గుర్తుకు రావాలి సింగర్ చెప్పినాం. సింగర్ ఇప్పటి వరకు 5 వచ్చిందని చెప్పిన రవిశంకర్, భీమ్సెన్ జోషి. ఆ జోషి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో లతా మంగేష్కర్. ఆ తర్వాత ఇంకా సో ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి అక్కడ. సో ఈ ప్యారల్. తర్వాత నానాజీ అంటే సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తులు గుర్తుకు రావాలి. సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తులు అంటే గుర్తుకు రావాలి మదర్ తెరిసా గుర్తుకు రావాలి. ఆ తర్వాత స్వతంత్ర సమరయోధులు అంటే గుర్తు రావాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు రావాలి. సో ఈ అంశాల ప్యారల్ మనం గుర్తిస్తే మీకు రిలేటెడ్ బిట్స్ పడతాయి అక్కడ. అంతేగాని భారతరత్న ఎస్ఐ బిట్టాడు భారతరత్న క్రింది వాళ్ళు ఎవరు పొందలేదు 2019 సంవత్సరంలో అని అడగాడు. గుర్తుపెట్టుకో అని అడగాడు. గుర్తుపెట్టుకో. కింద నీకు తెలిసిన ముగ్గురు పేర్లు ఇచ్చి వెయిటర్ పోలీసు టిక్ పెట్టుకుని ఒక దొప్ప అందుతావా ప్రాణం పేనాడు అట్లా గుర్తుపెట్టుకో. సరికాని వాక్యాలు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ క్లియర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ అన్నారు. ఓకే, కావాలంటే మన నోట్స్ కింద ఉంటుంది, ఒకసారి రాసుకోవచ్చు.